ఇండియాలో మావోయిస్టులకు అడ్డా ఛత్తీస్గఢ్ రాష్ట్రంలోని బస్తర్ జిల్లా. మావోయిస్టులకు కేంద్ర బలగాలకు దశాబ్దాలుగా ఇక్కడ యుద్ధం జరుగుతూనే ఉంది. కానీ ఇప్పుడు ఈ బస్తర్ను నక్సల్ రహిత ప్రాంతంగా ప్రకటించింది కేంద్రం. నక్సల్ ప్రభావిత ప్రాంతాల జాబితా లెఫ్ట్ వింగ్ ఎక్స్ట్రీమిజం నుండి బస్తర్ను తొలగిస్తూ నిర్ణయం తీసుకుంది. ఇది ఛత్తీస్గఢ్ రాష్ట్రానికి, ముఖ్యంగా బస్తర్కు ఒక చారిత్రాత్మక విజయంగా పరిగణించబడుతుంది అని చెప్పింది. గత కొన్ని ఏళ్లుగా భద్రతా దళాలు, రాష్ట్ర ప్రభుత్వం, స్థానిక ప్రజల ఉమ్మడి ప్రయత్నాల కారణంగా బస్తర్లో నక్సలైట్ల ఏరివేత సమర్థవంతంగా ముగిసింది. ప్రస్తుతం బస్తర్ జిల్లాలో కొనసాగుతున్న అభివృద్ధి పనులు నక్సలిజాన్ని రూపుమాపేందుకు సహాయపడ్డాయి. రోడ్డు నిర్మాణం, విద్య, ఆరోగ్య సేవలు, పరిపాలనా క్రియాశీలత బస్తర్ను నక్సలిజం నుంచి బయటకు తీసుకురావడంలో ముఖ్యమైన పాత్ర పోషించాయి. లెఫ్ట్ వింగ్ ఎక్స్ట్రీమిజం జాబితా నుండి ఈ జిల్లా పేరును తొలగించడంతో ఈ ప్రాంతంలో పెట్టుబడులు, అభివృద్ధికి కొత్త ఊపు వస్తుందని ప్రభుత్వం భావిస్తోంది. ఇది బస్తర్ ఇమేజ్ను మార్చడమే కాకుండా ఉపాధి, పర్యాటక అవకాశాలను కూడా పెంచుతోంది. ఈ నిర్ణయం బస్తర్ ప్రజలకు గర్వకారణమని, రాబోయే కాలంలో శాశ్వత శాంతి, పురోగతి వైపు సాధిస్తుందని భావిస్తున్నారు. కాగా గత నెలలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఈ ప్రాంతం గురించి ప్రస్తావించారు. బస్తర్లో బుల్లెట్లు, బాంబులు పేల్చిన రోజులు పోయాయి. నక్సలైట్ సోదరులు ఆయుధాలు విడిచిపెట్టి జనజీవన స్రవంతిలో చేరాలని నేను కోరుతున్నాను. మీరు మా సొంత ప్రజలు. ఒక నక్సలైట్ చనిపోతే ఎవరు సంతోషంగా ఉండరు. ఆయుధాలు పట్టడం ద్వారా మీరు మీ గిరిజన సోదరులు, సోదరీమణుల అభివృద్ధిని ఆపలేరు. అభివృద్ధి ప్రక్రియలో భాగమైన లొంగిపోయిన నక్సలైట్లకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నుండి పూర్తి రక్షణ లభిస్తుందని మంత్రి హామీ ఇచ్చారు. ఈ ప్రాంతానికి అభివృద్ధి అవసరం. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ 5 ఏళ్లలో బస్తర్కు అన్నీ ఇవ్వాలని కోరుకుంటున్నారు. బస్తర్ 50 సంవత్సరాలుగా అభివృద్ధిని చూడలేదు. కానీ పిల్లలు పాఠశాలకు వెళ్ళినప్పుడు, మండలాల్లో ఆరోగ్య సౌకర్యాలు ఉన్నప్పుడు, ప్రతి వ్యక్తికి ఆధార్ కార్డ్, రేషన్ కార్డ్, ఆరోగ్య బీమా ఉన్నప్పుడు మాత్రమే ఇది జరుగుతోంది. అయితే ఇది బస్తర్ ప్రజలు వారి ఇళ్లను, గ్రామాలను నక్సలైట్ రహితంగా మార్చాలని నిర్ణయించుకున్నప్పుడే అభివృద్ధి జరుగుతుంది అన్నారు అమిత్ షా. అమిత్ షా ఈ వ్యాఖ్యలు చేసిన కొద్ది రోజుల్లోనే ఆపరేషన్ కగార్ పేరుతో చేస్తున్న పోరాటం బస్తర్లో నక్సల్ అనే వాడు లేకుండా చేసింది. నక్సల్స్ను బస్తర్లో లేకుండా చేసిన కేంద్ర ప్రభుత్వం ఆ ప్రాంత అభివృద్ధిని ఏ స్థాయిలో చేస్తుందో చూడాలి.